నా లైఫ్లో నేను చూసిన కొంతమంది పాజిటివ్ పర్సన్స్లో కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఒకరని నేను చెప్పగలను. అంత పాజిటివ్నెస్ ఫుల్గా నిండిన వ్యక్తులు వీళ్ళు. ఈ కాలంలో ఇంత పాజిటివ్ మనుషులను చూడాలంటే చాలా కష్టం. అండ్ నా అదృష్టం వాళ్ళతో 3 సినిమాలని వర్క్ చేయడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఒక్కొక్క స్టోరీ ఎంత వెరైటీగా ఉంటుంది. ఆ స్టోరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకొని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. అందులో నేను చేసిన సినిమా కూడా ఒకటి ఉంది, శుభలగ్నం. ఒక భార్య భర్తను అమ్మేయటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి స్టోరీ. సో అలాంటి ఒక సినిమాని కన్విన్సింగ్ గా తీయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరు కూడా చూశారు. జగపతి బాబు గారి లైఫ్ లో ఫస్ట్ సూపర్ హిట్ ఆ మూవీ. మొన్ననే మేము డ్రామా జూనియర్స్ లో నేను, ఆమని, జగపతి బాబు గారు మళ్ళీ ఆ సినిమాని ఒక చిన్న స్కిట్ లాగా చేసాం. అది కూడా ఎంత సక్సెస్ అయిందో మీ అందరు కూడా చూశారు. సో ఆయన తీసిన సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ఆ సినిమాలో సీన్స్, సాంగ్స్ గిర్రం తిరుగుతాయి. సో అంత బాగా ఉంటుంది ఆయన రాసే ఆ యొక్క సన్నివేశం కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ. మాకైతే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టేవారు. శుభలగ్నం షూటింగ్కి వచ్చినప్పుడు దాంట్లో నేను, ఆమని గారు గోరింటాకు పెట్టుకొని ఉంటాం. సో కుంకుమ బొట్టు పెట్టాలి. ఫస్ట్ ఆమెను వెళ్ళి అడిగితే నా చేతులకి గోరింటాకు ఉంది, నేను ఎలా పెడతానో వెళ్ళి అమ్మాయితో పెట్టించుకోమని నన్ను చూపిస్తుంది. నా దగ్గరకు వస్తే నాకు గోరింటాకు ఉంటుంది. సార్ అన్నారు, నా స్టైల్లో మీ ఇద్దరు చేతితో పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టాలి, ఎలా పెడతారో ఒకసారి చెప్పండి అంటే జుట్టు చించుకున్నాం, పీక్కున్నాం, కానీ మాకు ఐడియానే రాలేదు. లాస్ట్కి ఎంత కూల్గా అలా సోఫాలో జగపతి బాబు గారు కూర్చొని ఉంటే నేను పైనుంచి వచ్చి తల నుదురు ఆనించి కుంకుమ పెడతా. అంటే ఎవరి ఊహకి అందని సీన్ని అంత డీసెంట్గా అంత సూపర్గా తీయటం అనేది సార్తోనే మనం చూడగలం. ఎందుకంటే ఆ ఒక్క సీన్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఆ యూనిట్లో ఎవరికి కూడా ఐడియా రాలేదు. అంత ఇట్లా వస్తే ముక్కు తగులుతుంది, మూతి తగులుతుంది, ఎట్లా పెట్టాలి, ఇలా అలా అలా అని ఆలోచించాను తప్ప ఇలా కూర్చొని వెనక నుంచి వచ్చి బొట్టు పెట్టచ్చు అనేది ఆ సీన్ చూసినప్పుడు ఎంత సెంటిమెంట్గా హృదయానికి హత్తుకుపోతుందో ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవచ్చు. అలా అనేక సీన్స్ ఆ శుభలగ్నంలో మా ఇద్దరి మధ్యలో. అసలు నేను సాఫ్ట్గా చేయటం ఫస్ట్ టైము, తినైతే అసలు దున్నేసింది. తిన క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా కొంచెం జలసి వేసింది నాకు. అద్భుతంగా చేసింది, ఇంకెవరు చేయలేరు. ఆమెని తప్ప ఆ క్యారెక్టర్ వేరే ఎవ్వరు చేయలేరు. అసలు అంత బాగా చేసింది. గడుసు పెళ్ళామంటారు కదా, ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా భలే పట్టారు అసలు. అండ్ మొన్న మళ్ళీ మాకు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలైంది ఆ సినిమా చేసి అనేది గుర్తురాలేదో, మొన్ననే చేసినట్టు అనిపించింది సినిమా మళ్ళీ చేస్తుంటే. అలాంటి ఒక అద్భుతమైన సినిమా. అండ్ ఆహ్వానం నాకు బాగా నచ్చిన సినిమా, నేను బాగా కనెక్ట్ అయిన సినిమా. ఎందుకంటే మనం పెళ్లిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటాం, అందరినీ పిలిచి అసలు దానికి రెడీ అవటం కానీ, వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కానీ, ఏం భోజనాలు పెట్టాలనే దాని మీద మనకి ఎంతో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది, ఆ కాలంలో చాలా తక్కువ. కానీ సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలని. అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు. ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు, దాన్ని రివర్స్ లో మళ్ళీ అందరిని పిలిచి మళ్ళీ అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు, కలకాలం కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు. సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు. నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి, మనం ఉండగలుగుతామా లేదా, అడ్జస్ట్ అవుతామా లేదా అనేది. చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది 1 month 2 monthsకే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే యమలీల అద్భుతమైన సినిమా. ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్గా చూసాం. ఆయన పర్ఫార్మెన్స్తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు. మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో. ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్, ఒక మలయాళం డైరెక్టర్, తెలుగు సినిమా. దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. ఆలీ సైలెంట్గా నించొని జోక్లు వేసేస్తూ ఉంటాడు, మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం. అట్లా నవ్వించే ఆలీతో
ఒక మదర్ సెంటిమెంట్ ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పెట్టించగలిగారు అంటే హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అది చాలా పెద్ద విషయం. సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోత్కచుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది. మేమిద్దరం ఆ సినిమాలో అల్లరంటే అల్లరి. మీ అందరికీ గుర్తుంటుంది, ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని. ఒకసారి ఘటోత్కచుడు చూడండి, దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ ని లవ్ చేయటం, టచ్ చేస్తే డ్యూయట్ సాంగ్ అన్ని అప్పుడే తీసేశారు సార్. సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను యాక్ట్ చేయాల, నేను యాక్ట్ చేసిందే చెప్పగలను. మీరు 1 hour తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం, అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్. కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్, వి అంటే వినోదం. సో సెంటిమెంట్ ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్, వి అంటే వర్సటైల్ అని కూడా చాలా మంది అనుకున్నారు. అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, మాతో కానీ, ఇక్కడున్న అందరూ ఆమని, ఇంద్రజ, లయ, రవలి చాలా మంది కనిపిస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా, ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన్ని ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు. ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచిపెడతారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు. కాబట్టే ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది హీరో హీరోయిన్లు, ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చేయాలి అని విష్ చేస్తున్నారు. ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి. క్లీన్ సినిమాలు, ఆయన పేరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో మళ్ళీ వినోదాన్ని, సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించాలని కోరుకుంటూ, ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి. హీరోయిన్గా అడగట్లేదు, మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు. మేము కూడా అదే అన్నాను. సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మీరు తీసిన ప్రతి సినిమా ఒక చరిత్ర.